తమ్ముడు చేసిన కేఎఫ్సీ చికెన్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎప్పటి నుంచో అక్క నీకు కేఎఫ్సీ చేసి పెడతానని చెప్పి చెబుతానే ఉన్నాడు. కొన్ని రోజులైతే ఊరెళ్ళాడు, కొన్ని రోజులు అయితే అయ్యప్ప మాల వేసుకున్నాడు కదా, ఇంక ఇన్ని రోజులకైతే మా తమ్ముడు చేసే కేఎఫ్సీ తినే టైం అయితే వచ్చేసింది. మాట చెప్పుకోవాలి కానీ ఇలా తమ్ముడు చేసి పెడతంటే తినేటప్పుడు కిక్ ఉంటుంది చూసారా, అది వేరే లెవెల్ ఉంటుంది. మా తమ్ముడు చేసిన కేఎఫ్సీ చికెన్ టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. మా తమ్ముడు చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గానే ఉంది. పక్కా మీరు ట్రై చేయండి. కడిగి పెట్టుకున్న చికెన్ లో 1 కప్పు వరకు పెరుగు, ఉప్పు, కారం, గరం మసాలా, 1 చెక్క నిమ్మకాయ, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా మసాజ్ చేసుకుని ఒక 2 గంటలు అయితే డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడం. మీకు టైం లో పెట్టుకున్నా కూడా బాగోలేదు. ఇంకా అప్పుడైతే చికెన్ జ్యూసీగా టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా పైన కోటింగ్ కోసం అయితే 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ ఫ్లోర్, కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసేసుకుని మనం డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న చికెన్ కూడా ఒకసారి నీట్ గా ముందుగా కలిపెట్టుకున్న కార్న్ ఫ్లోర్ పౌడర్ లో చికెన్ మొత్తం వేసుకుని ఒకసారి పట్టించిన తర్వాత ఒక గిన్నెలో కొంచెం కోల్డ్ వాటర్ తీసేసుకుని దానిలో కూడా ఒక 2 నిమిషాలు చికెన్ మొత్తం ఉంచుకుని మళ్ళీ ఇంకో కోటింగ్ అయితే కార్న్ ఫ్లోర్ పౌడర్ అయితే ముంచేసేసుకోవటమే. మొత్తం ఇలా ముంచుకుని పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని చికెన్ కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే మంచిగా ఫ్రై చేసేసుకోవటమే. సిమ్లో వేపుకుంటే లోపల వరకు కుక్ అయ్యి జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పక్కా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్ బాయ్.